ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో శివస్వాములకు దర్శన భాగ్యం లభించకపోవచ్చన్న ఆందోళన నెలకొంది. ఆలయంలో కొనసాగుతున్న అభివృద్ధి పనుల నేపథ్యంలో ప్రధాన ఆలయంలో భక్తులకు దర్శనాలను తాత్కాలికంగా నిలిపివేయడంతో ఈ సందేహాలు మరింత బలపడుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆధ్వర్యంలో రాజన్న ఆలయ అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఆలయ మౌలిక వస్తువుల మెరుగుదల, భక్తుల సౌకర్యాల విస్తరణ లక్ష్యంగా చేపట్టిన ఈ పనులు అభినందనీయమైనవే అయినప్పటికీ అదే సమయంలో దర్శనాలపై విధించిన పరిమితులు భక్తుల్లో అసంతృప్తికి దారితీస్తున్నాయి. ప్రస్తుతం అభివృద్ధి పనుల కారణంగా ప్రధాన ఆలయంలో భక్తులను దర్శనానికి అనుమతించడం లేదు. ఆలయానికి అనుబంధంగా ఉన్న భీమేశ్వర ఆలయంలో పూజలు నిర్వహించుకునే అవకాశం ఉన్నప్పటికీ సంప్రదాయంగా శివస్వాములు శ్రీ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకోవటం ఆనవాయితీగా కొనసాగుతోంది. ఈ సంప్రదాయం కొనసాగలేకపోవటమే శివస్వాముల ఆవేదనకు ప్రధాన కారణంగా మారింది. ఈ సందర్భంగా బీజేపీ పట్టణ అధ్యక్షులు రాపెల్లి శ్రీధర్ మాట్లాడుతూ ముఖ్యంగా మహాశివరాత్రి వంటి అత్యంత పవిత్రమైన రోజునైనా శివస్వాములకు ప్రత్యేక దర్శనాలు కల్పించాలని వారు కోరుతున్నారు. అయితే ఇటీవల నిర్వహించిన శివరాత్రి జాతర ఏర్పాట్లపై జరిగిన సమీక్షా సమావేశంలో దర్శనాల అంశంపై స్పష్టమైన చర్చ జరగకపోవడంతో శివస్వాముల్లో అనుమానాలు మరింత పెరిగాయి. భక్తుల విశ్వాసాలు, సంప్రదాయాలకు భంగం కలగకుండా అభివృద్ధి పనులు కొనసాగాలంటే తాత్కాలికంగా అయినా పరిమిత సంఖ్యలో దర్శనాలు, ప్రత్యేక సమయాలు లేదా ప్రత్యేక మార్గాల ద్వారా శివస్వాములకు అవకాశం కల్పించాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అభివృద్ధి అవసరం ఎంత ముఖ్యమో భక్తుల ఆధ్యాత్మిక భావాలు కూడా అంతే ప్రాధాన్యమైనవని పలువురు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో శివస్వాముల ఆకాంక్షలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం, దేవస్థాన పాలక మండలి తగిన నిర్ణయం తీసుకుంటుందా, కనీసం మహాశివరాత్రి రోజునైనా రాజన్న దర్శన భాగ్యం కలుగుతుందా అన్నది వేచి చూడాల్సిన అంశంగా మారింది. గత కొన్ని నెలలుగా వేములవాడలో నడుస్తున్న రాజకీయాలు చూస్తుర్రు. మరి రాజన్న టెంపుల్ డెవలప్మెంట్ పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపు రోడ్డు వెడల్పు అని చెప్పి రోడ్ల వెంబడి ఉన్న ఇండ్లు కూల్చి కూడా 7 నెలల పైనే అవుతుంది. ఏమన్నంటే మేమేమన్నా అంటే అభివృద్ధికి అడ్డం అంటూనే సమ్మక్క సారక్కలకు కూడా రాజన్న దర్శనం అందిస్తా, అలాగే శివరాత్రికి కూడా దర్శనాలు అందిస్తామని చెప్పిన స్వయాన ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్ గారే ప్రెస్ ముఖంగా ఎన్నో మార్లు తెలియజేయడం జరిగింది. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, శివదీక్ష సేవా సమితి ట్రస్ట్ సభ్యులం కావచ్చు, లోక కళ్యాణార్థం దీక్షలు తీసుకున్న స్వాములందరం కూడా శివుడు అభిషేక ప్రియుడు. నేను చెప్పేది ఒకటే, శివరాత్రి రోజు జూటధరుడు లింగోద్భవం జరిగే సమయంలో మరి వేములవాడ పట్టణ ప్రజలందరికీ కూడా రాజన్నం దూరం చేయకుండా మీరు ఇచ్చిన మాట ప్రకారం మరి ఇప్పుడు ముందున్న మున్సిపల్ ఎన్నికలు, ఈరోజు ఎన్నికల నగార కూడా మోగింది. శివయ్య మీకు పరీక్ష పెట్టిండు. ఇదే శివరాత్రి లోపే ఎన్నికల డేట్ కూడా ఉంది. మరి వేములవాడ ప్రజలు పెద్ద ఎత్తున మీరు ఎక్కడికైనా కూడా మిమ్మల్ని ప్రశ్నిస్తారు. మరి రాజన్న దర్శనం జీవో వెంటనే రిలీజ్ చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. వేములవాడ పట్టణ ప్రజలకు అందరికీ కూడా మరి శివదీక్ష సేవా సమితి సభ్యులందరికీ కూడా స్వామివారి అభిషేక దర్శనాలు కలిగించి రాజన్న కృప అందరికి కలిగేలా చేయాలి. లేదంటే రాజన్న ఆగ్రహావేశాలకు లోనైతే వేములవాడ ఏమవుతుందనే భయంలో ప్రజలందరూ ఆలోచిస్తున్నారు. మరి మేము విప్పు గారికి, మరి స్థానిక ఎమ్మెల్యే మీరు దయచేసి చొరవ తీసుకొని మీరు ఇచ్చిన మాటను నెగ్గించుకుంటూ మీరు ఇచ్చిన మాట తప్పరు అనే మాట నిలబెట్టుకునే విధంగా వేములవాడ ప్రజలకు రాజన్న దర్శనం చేయిస్తారని కోరుకుంటున్నాను.